D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో బుర్రిపాలెంలోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 200 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులను తీసుకున్నారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామ సమీపంలోని ఎస్ బిల్డింగ్ లో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. D3 శారదా సొసైటీ సర్వీస్ నేతృత్వంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే వైద్య శిబిరానికి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు తరలివచ్చారు. శిబిరంలో షుగర్ వ్యాధితో పాటు బీపీ, గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్షలు, అలాగే ఫిజియోథెరపీ వంటి ఉచిత సేవలు కల్పించారు. ఉదయం 6 గంటల నుండే వైద్య శిబిరానికి రోగులు తరలివచ్చారు. అల్పాహారానికి ముందు పరీక్షలు నిర్వహించి అనంతరం వారందరికీ అల్పాహారం అందజేసి మరలా పరీక్షలు చేశారు. ప్రముఖ వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ డాక్టర్ డి శారద రోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 200 మందికి పైగా రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం షుగరు, బీపీ, కాల్షియం, విటమిన్ టాబ్లెట్లు ఉచితంగా అందజేశారు. 20 మంది దాకా వాలంటీర్లు సేవలు అందించగా ఎన్ శ్రీనివాసరావు వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఎవ్రీ మంత్ ఇక్కడ బురిపాలెం విలేజ్లో నెలాఖరు సండే నాడు మనం క్యాంప్ చేస్తున్నాము. అంటే అది ఒక డయాబెటీస్ గురించే కాదు చెప్తున్నాము, ఇదివరకు కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ అన్నీ కూడా అడ్రస్ చేయాలని. మరీ ముఖ్యంగా మనం ఇదేదో క్యాంపు లేకపోతే ఫోటోల్లో రావాలి, ఇట్లా వీడియోలో మీతో కనెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశం అయితే 200% లేదండి. ఒక చేంజ్ రావాలి సమాజంలో. మరి ఎందుకని ఇన్ని క్యాంపులు నాలాగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, తెనాల్లో చేస్తున్నారు, బయట చేస్తున్నారు. అయినా సరే మనం ఎందుకని ఈ పేషెంట్ రేటుని తగ్గించుకోలేకపోతున్నాం అనే దాని మీద ఒక రీసెర్చ్ పేపర్ కూడా మేము రాస్తే అది గుంటూరు మెడికల్ కాలేజ్ ఎథికల్ కమిటీ వాళ్ళు అప్రూవల్ చేశారు. నా మెయిన్ ఫోకస్ ఈ 40 ఏళ్ళ నుంచి ఏంటంటే జబ్బుల్ని ఆపేసేయాలి. జబ్బులు అనేది మనం ఉండే ఏరియాలో, అంటే డాక్టర్స్ అకౌంటబుల్గా ప్రాక్టీస్ చేసే ఏరియాలో జబ్బులు ఉండకూడదు. ఎక్కువ మందిని పేషెంట్ చూశానంటే అది గొప్ప కాదండి. అసలు జబ్బులు రానియకుండా నేను ఎంత చేశానంటే అది గొప్ప. ఆ ఒక్క దాని గురించి నేను ఈ 40 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాను. అలాగే వాళ్ళకి, మీకు ఇంక్లూడింగ్ నాకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి వరన్నం తిని ఉన్నాము, అందరం కూడా రైస్ ఈటర్స్మే. అలాగా మన ఎంజైమ్స్ కానీ లోపల ఉన్న రిసెప్టార్స్ కానీ అన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. ఆ సిస్టమ్ అలవాటు అయిపోయిన దాన్ని సడన్గా వీళ్ళు కంప్లీట్గా రైస్ మానేయటము, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పిచ్చి పిచ్చిగా చేసేయటము, ఆ యూట్యూబ్లో చూసి చేయటం చేస్తున్నారండి. దయచేసి అలా చెయ్యొద్దు. దానికి కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి, అవే మనం పాటించాలి. దట్టు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ అలా చేయకూడదు. అంటే మేము అసలు తినకూడదా అని అంటే తినాలి. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తానండి, ఇది మేము దాదాపు 10 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న పాయింట్. సింపుల్గా 4 ముక్కల్లో మీకు చెప్తున్నాను. ఏ ఫుడ్ తిన్నా సరే గుర్తుపెట్టుకోండి, ఏ ఫుడ్ తిన్నా సరే గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటుందండి, దాన్ని GI ఇండెక్స్ అని అంటాం. ఆ GI ఇండెక్స్ కనుక తక్కువైతే మీకు కానీ నాకు కానీ ఎవరికి కూడా రోగాలనే రావు. అలానే మనం ఎవరు కూడా ICUలోకి వెళ్ళక్కర్లేదు, వెంటిలేటర్ మీదకి వెళ్ళక్కర్లేదు. ఆ GI ఇండెక్స్ అనేది మీరు నెట్లో గూగుల్లో కనుక టైప్ చేస్తే ఎనీ ఫుడ్, ఇప్పుడు మీరు గ్రేప్స్ తిన్నారు, GI ఇండెక్స్ ఆఫ్ గ్రేప్స్ అని కొట్టండి. అలాగే పానకం తాగారు, అది కొట్టండి. అలాగే రైస్ తిన్నారు, ఉప్మా రవ్వతోటి తిన్నారు, దాని GI ఇండెక్స్, యాపిల్ GI ఇండెక్స్ అని ఉంటే దానిలో మీకు నంబర్ వస్తుంది. ఆ నెంబర్లో తక్కువ ఉన్నవి, అంటే 10, 20, 30, 50కి బిలో ఉన్నదాన్ని మీరు ఎంచుకోండి. నేను అన్నం తినకుండా ఉండలేను, నేను ఒక గిద్దెడు అన్నం తినేదాన్ని, ఈ గిద్దెడు అన్నంతో పాటుగా పీచు పదార్థం ఉన్నది యాడ్ చేయండి. అందుకని వెనకటాళ్ళు అన్నము, ఒక ఆకుకూర పప్పు, ఒక బెండకాయ పులుసు తిని ఎండలో పనిచేసినా సరే వాళ్ళకి రాలేదు ఈ జబ్బులు. మనం అలా కాదు, ఫుల్గా అన్నీ తినేసి మళ్ళీ చెమటలు గక్కి ఏసీ వేసుకుని పడుకుని యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం. అక్కడే వచ్చింది జబ్బు. ఆ జబ్బు అంతా ఎక్కడొచ్చింది? మనం తినే ప్లేట్లో, మనం ఉండే లైఫ్ స్టైల్లో మార్పుల మూలాన వచ్చిందమ్మా. అందుకని తప్పనిసరిగా ఇది చూసిన వాళ్ళు ఆ పద్ధతి మార్చుకోండి. ఇవాళ మీకు నేను చెప్పిన ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు కూడా కన్వే చేయండి. GI ఇండెక్స్ ఆఫ్ ఫుడ్, తక్కువ GI ఇండెక్స్ ఉన్నది తినండి. రైస్ కొంచెం తినండి, తినేదాంతో పాటు ఫైబర్ కంటెంట్ దాంతో జత చేయండి. అన్నంతో పాటు పీచు పదార్థం ఉన్నాయి, అంటే తోటకూర కానీ, లేకపోతే మునగాకు కానీ, కరేపాకు ఎక్కువ ఉన్నది కానీ, అలా పులిహార తిన్నాం అనుకోండి, దానిలో రైసే కదా, ఆ కరేపాకు అంతా గుండలాగా చేసి అది కూడా కలిపేయండి. సో ఎక్కువ ఉన్న GI ఇండెక్స్ని కూడా ఇది కలపటం మూలాన GI ఇండెక్స్ తగ్గించేయచ్చు. ఈ 2 సూత్రాలు పాటిస్తేనండి మన తెనాల్లో కాదు మిగతా చోట కూడా 40-50% జబ్బుల్ని ఆపేసేయచ్చు.